అప్పుడే బయటకు వచ్చాడేంటి? మా అన్నయ్యని చంపి 10 రోజుల్లోనే బయటకు వచ్చాడా? రే ఆపండ్రా రే. ఆపండి. ఏం ఘనకార్యం సాధించాడనరా? దండలేసి డబ్బులు కొట్టి మరీ సంబరాలు చేసుకుంటున్నారు. ఒక 2 ప్రాణాలు తీసినందుక వీడికి దండేసి డబ్బులు కొడుతున్నారు. మా జీవితాలు నాశనం చేసినందుక మీరంతా డాన్సులు వేస్తున్నారు. సిగ్గనిపించట్లేదా నీకు? మనిషివేనా నువ్వు? 2 ప్రాణాలు తీసావు, 2 కుటుంబాలని అనాథల్ని చేశావు. మాకు జరిగిన అన్యాయానికి నీకు సరైన శిక్ష వేసి ఆ దేవుడు న్యాయం చేస్తాడు అనుకుంటే ఆ శిక్ష కూడా తప్పించుకుని ఇలా ఎంజాయ్ చేస్తున్నావా? ఎందుకురా మీలాంటి వాళ్ళందరూ బ్రతుకుతారు? ఇంకెంతమంది ప్రాణాలు తీయాలని ఇలా బయటకు వస్తారా? చిచి! నేను యాక్సిడెంట్ చేసినానని విజయశాంతి వాళ్ళు ఎప్పటికీ నమ్మాలంటే తన దృష్టిలో నేను చెడ్డోడుగానే ఉండాలా? ఏం పాపా ఏం మాట్లాడుతాండావు? ఏదో పొరపాటులో గుద్దేసినాను. ఆ మాత్రం దానికి 10 సంవత్సరాలు జైల్లో ఉండాలా ఏంది? ఇదిగో జైలు అనేది ఒకటి ఉంటే బెయిల్ అనేది కూడా ఒకటి ఉంటుందమ్మా. నువ్వు జైల్లో వేయించినావు, నేను బెయిల్ మీద బయటకు వచ్చిన. ఇందులో ఏముండదు? ఏమిరా ఈ పాప ఎట్టా మాట్లాడుతాండది? రే, నువ్వు చట్టాన్ని తప్పించుకోవచ్చు, కానీ పైన దేవుడు అనేవాడు ఒకడున్నాడు. ఆ వెంకటేశ్వర స్వామి మాత్రం చూస్తూ ఊరుకోడు. నువ్వు చేసిన పాపానికి ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తావు. అబ్బా చెప్పించేస్తాంద్రా. ఏడ శాపం తగులుతుందో ఏమో. అందరూ కోసం జాగ్రత్తగా ఉండాలరా. సిగ్గు లేకుండా నవ్వుతావేంట్రా? నీలాంటి వాడిని నా జీవితంలో చూడలా. నా కర్మ కొద్దీ ఇటు సవారికి వచ్చాను చూడు, తప్పు నాది. చిచి! బాయ్. ఏమిరా నువ్వు? మీ అమ్మ ప్రేమతో ఇచ్చిన గొలుసమ్మి మరి ఆ పాపకు ఆటో ఇప్పించి హెల్ప్ చేసినావు. అది విడిచిపెట్టి ఆ పాపతో అట్లా మాట్లాడుతా ఉండవు. రే, ఆ పాపతో అట్టదా మాట్లాడాలా? ఆటో ఇప్పించినానని గానీ ఆ పాపకి సాయం చేసినానని గానీ ఎప్పుడు ఎవరికి తెలియకూడదు. అర్థమైనదా? ఏమ్రా? అంతే, నేను చెప్తున్నాను కదా, ఎవరికి తెలియకూడదు.